ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ చేయాలి. గ్రేవీకి ఫస్ట్ గార్లిక్ సోడా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి గార్లిక్ వేయాలి. గార్లిక్ తర్వాత జింజర్ వేయాలి. జింజర్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే కరివేపాకుని వేయాలి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రై అవుతున్న టైంలో ఇగోండి Szechuan sauce. కార్నర్ More Szechuan sauce. Dark soya sauce. డార్క్ సోయా సాస్. గ్రీన్ చిల్లీ సాస్. వెనిగర్ వేయాలి. వీటిలో వేసి గ్రేవీని తయారు చేయాలి. Szechuan sauce. ఫ్రెండ్స్, ఇంకో షేజ్వాన్ సాస్ వేస్తున్నాము. చూడండి, కొద్దిగా వేయాలి గ్రేవీ కోసం. తరువాత డార్క్ సోయా సాస్ వేయాలి. సోడా కొద్దిగా. ఫ్రెండ్స్, ఏమైనా పొరపాటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇచ్చే మాటలు ఏమైనా పొరపాట్లు ఉంటే. లాస్ట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ కాస్త వేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాతనే ఇది 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇది ఫ్రై కొద్దిగా అయిన తర్వాతనే 2 స్పూన్స్ వాటర్ వేసి కార్న్ఫ్లోర్ పౌడర్ 2 స్పూన్స్ వాటర్లో కలిపి వేయాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ చేస్తాము. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ చేయాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసాం. బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో వెనిగర్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ తగ్గింది, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ రెసిపీ ఇది థిక్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ అందులో యాడ్ చేసి ఇంకా కలపాలి. కలిపిన తర్వాత వెనిగర్ని యాడ్ చేసి కలిపేసి స్టాప్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం వెనిగర్ని యాడ్ చేయాలి. కొంచెం ఆ మాత్రం చాలు. ఇప్పుడు సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసి ఇది కొద్దిగా థిక్ అవ్వాలి. థిక్ అయిన తర్వాత ఆ ఫిషెస్ పీసెస్ ఇందులో మిక్స్ చేసి దింపటమే. మనం థిక్ అయింది, సెట్ అయింది ఇది. ఇప్పుడు ఇందులో మనం ఫిషెస్ని వేసేసుకోవడం.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత థిక్ అయ్యిందో పీసెస్కి ఆ థిక్నెస్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు తోడా వెనిగర్ వేసి మధ్యలో హిందీ పదాలు అంటున్నాను ఏమనుకోకండి. కొద్దిగా వెనిగర్ బస్ చాలు చాలు. ఇప్పుడు కొత్తిమీరని డెకరేట్ చేసుకొని దింపేయటమే. చూసారు కదా ఫ్రెండ్స్, మేము తయారు చేసిన రెసిపీ. ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా లోటుపాట్లుంటే అడ్జస్ట్ అవ్వండి. కొత్త కదా నాకు ఇంకా. ఓకే అండి, బాయ్. ఫిష్ మంచూరి రెడీ అయ్యింది. థ్యాంక్ యూ వాచింగ్. మీరు ఈ రెసిపీని మీరు చూసి ఆస్వాదించండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది ఫస్ట్ టైం కదా, కొద్దిగా అటు ఇటు అవుతుంది నా మాటలు, ఏమనుకోకండి.